ఆరాధనకు ముందు మరొక పాట పాడుకుందాం. సియోను పెద్ద పుస్తకంలో నుంచి మరొక పాట పాడుకుందాం. 180 పాట సంఖ్య 180, పాత బుక్కులో 178. పాత బుక్కులో, కొత్త బుక్కులో 180. పూజనీయుడేసు ప్రభు Shiva
Mother,
చివరిగా మరి మరొక పాట పాడదాం. పాట సంఖ్య 169, కొత్త పాతదైతే 167. Saya
ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, వందనాలు, స్తోత్రములు. మహోన్నతుడు, ఘనమైన దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి సర్వ సృష్టికర్తవు, ప్రపంచములను వాక్యము ద్వారా నిర్మించినటువంటి పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. దేవా, ఈ దినం పునరుత్థాన దినం తండ్రి మాకు అనుగ్రహించినటువంటి నీ యొక్క మా ప్రభు స్వాస్థ్యంలో లేదు తండ్రి. మా ప్రభు మేము నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి మా ప్రభు నిన్నటి వారైనప్పటికీ ఎందరో ప్రభు మమ్మల్ని మాత్రము నీ యొక్క కృప ద్వారా తండ్రి అతని క్షేమంగా ఉంచి మరొక ఆదివారం పునరుత్థాన దినం తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని కనపరచడానికి సహాయపడినందుకై వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఘనమైన దేవా, ఈ దినం ప్రభు ఎక్కడైతే ఎందరైతే నిలబడుతుంటున్నారో మా ప్రభు ఆరాధిస్తుంటున్నారో ప్రపంచ వ్యాప్తంగా తండ్రి, రాష్ట్రము, దేశము, మా తండ్రి ప్రాంతము, మండలము, ఈ విధంగా ప్రభు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసుల కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. దయగలిగిన దేవా, పంపబడిన దాసుని జ్ఞాపకం చేసుకోనండి. సీఎంలో మా ప్రభు ముఖ్యంగా నిలబడుతున్న దాసుని ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి వాడుకొని ఆనందం కొరకై మా ప్రభు మమ్మల్ని మేము సిద్ధపాటు కలిగి నీ సన్నిధిలో తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయపడమని మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆదరణ కొరకై మనము కొన్ని నిమిషంలో వాక్యం విందాం. అందరూ శ్రద్ధగా వినండి. ఎవరు కూడా అటు ఇటు ఆలోచన పెట్టుకోకుండా, మరి పాస్టర్ లేడు వీళ్ళు చెప్తున్నానికి ఆలోచన లేకుండా ప్రభుపై ఆయన వైపు చూడొచ్చు. మరి మనము వాక్యం విందాం. ఆరోగ్యాల ముందు కొన్ని దేవుని మాట చూసుకొని కాలం వెళ్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము
6వ వచనం మనం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మరొకసారి చదువుకుందాం ఇదే మాట. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడును. ప్రభు సాయంత్రం ప్రారంభిస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, శుభ్ర దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ ప్రజలు దేవ, వాళ్ళు ఏ రీతిగా ఆరాధించాలో జ్ఞాపకం చేసుకుని తండ్రి కృప చూపించుము. తండ్రి ప్రభావ ముఖ్యంగా నిలబడలేదు దాసంత ప్రభా వాడుకోమంటూ ప్రార్థిస్తూ వస్తున్నా. ముఖ్యంగా శిల్వ చాటుగా తండ్రి ప్రభా దాచుము, మరుగు చేయమంటూ ప్రార్థిస్తూ వస్తున్నా. తండ్రి ప్రభా నీ మాటలు బయలుపరచుము, నా నోటికి ఏది కూడా పనికిరాని మాట రాకుండా సహాయం చేయము, కృప చూపించుము. మొదల సమయం అంతా తండ్రి ప్రభా నీతి రాబోకుంటూ తగ్గించుకున్నా వచ్చిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము చదువుతూ వచ్చిన ఇక్కడ యెషయా ప్రవక్త రాస్తూ వచ్చినాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఇక్కడ ఈ ప్రవక్త ముందుగా ఆలోచించి దేవుడు చెప్తూ వచ్చినాడు. భవిష్యత్తు గురించి ఆ ప్రవక్తకు బయలుపరిచినాడు దేవుడు. ఏది ఏదైతే ఉంటుంది అని దేవుడు ప్రవక్త బయలుపరిచిన తర్వాత ఈ యెషయా గ్రంథము రాస్తూ వచ్చినాడు. ఇక్కడ చూస్తే 9వ అధ్యాయము 6వ వచనంలో మొదటి లైన్ చూస్తుంటే మనము ఏలైనగా మనకు శిశువు పుట్టెను. ఈ శిశువు పుట్టడానికి ఈ ప్రపంచంలో ఆయనకు స్థలం అనేది లేకపోయింది. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆ ప్రపంచంలో అంటే పరలోకం వదులుకొని ఈ ప్రపంచానికి లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు తండ్రి మాటలు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడతో చుట్టి సంద్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఈ శిశువు పుట్టిన తర్వాత ఈ కుమారునికి స్థలం లేకపోయినాడు. ఆ రాజాధిరాజ్, ప్రభులో ప్రభు, రాజుగా ఉండి ఈ లోకంలో ఆయన చాలా తక్కువ అంటే పూర్గా ఆయన దిగజార స్థితిలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయనకు సంతమే లేకపోయినాడు. ఆ కుమారునికి చూడండి, ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఒకరికి డిఫరెన్స్ ఉన్నాయి. కానీ యేసు ప్రభు పుట్టిన సమయంలో, ఆ కాలంలో, ఆయన పుట్టిన రోజున ఆయనకు పండబెట్టడానికి స్థలాలు లేకపోయినారు. కానీ స్థలం అయినప్పుడు కూడా ఎక్కడ ఉంటూ వచ్చిన వాళ్ళు చెప్పాలి. సంద్రంలో వారి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఈ మాట మీరందరూ గమనించాలి.
ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత, జన్మించిన తర్వాత ఆయన్ను ఉండడానికి అనేది స్థలం లేకపోయినారు. స్థలం లేనందున ఆయన అంత ఏమీ కాలేదు. ఆయన పెద్ద రాజభవన్లో ఆ దేవుడు కట్టించి అందులో ఉంచచ్చు, కానీ దానికి ఉండరాగానే పూర్గా బేదరాలుగా ఆ ఉండడానికి అలా చేస్తూ వచ్చినాడు. చేసిన తర్వాత చూడండి 2వ అధ్యాయం లూకాసు వార్త 12 దానికిదే మీకా వాళ్ళు ఒక శిశువు పొత్తిగుడ్డతో చుట్టబడిన ఒక తొట్టిలో పండుకొంట మీరు చూచేదని వారితో ఇవన్నీ ఇట్లా జరుగుతాయి ప్రవక్త చెప్తూ వచ్చినాడు. ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో మాత్రము ఆ కుమారుడు గురించి ఈ సువార్తలలో ఈ సువార్తికులు రాస్తూ వచ్చినారు. యేసు ప్రభు పుట్టిన తర్వాత కూడా ఈ కుమారు ఇలా పుట్టి ఇలా ఈయనకు స్థలం లేకపోయినది అని చెప్తూ వచ్చినారు. చూడండి ఈ లూకా సువార్తలో డాక్టర్ రాస్తూ ఎంత వివరంగా రాస్తూ వచ్చినాడు. చూడండి మత్తయి సువార్త అలా చేయాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయము ఇక్కడ కొన్ని మాటలు చూపిస్తాను. 19వ వచనం చూడండి. ఆమె భర్త యేసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచలేక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్యను మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టబడింది. ఈ మాట మీరు గమనిస్తే ఆదికాండము 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. అప్పుడే రాసి వచ్చినారు ఈ యేసు ప్రభు గురించి. ఆదికాండము నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాడు. మీరు గమనించాలి మాట. ఆదికాండంలో 9వ అధ్యాయంలో మాట రాసి వచ్చినారు. ఈ యెషయా గ్రంథంలో ప్రవక్త రాసి వచ్చినాడు ఏమని? యేసుక్రీస్తు జననం ఏ రీతిగా ఉంటారు, ఇది జననం ఏ రీతిగా ఉంటారని రాసి వచ్చినాడు. ఆ రీతిని సువార్తలో రాసి వచ్చిన డాక్టర్లు ఇక్కడ ఉన్న మత్తయి సువార్తలో రాసి వచ్చినారు. ఎంత ఆయన తగ్గించుకొని లోకానికి వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ యోహాను సువార్త చూడండి, యోహాను సువార్తలో కూడా చాలా మాట ఉంటుంది. దానికంటే ముందు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో 2వ లైన్ చదవండి. చాలు ఏమాట? మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ మాట కూడా ఇలా రాసి వచ్చినారంటే ఇది ప్రవక్త రాసి వచ్చినాడు. యెషయా ప్రవక్త భవిష్యత్తును ఆలోచించి సువార్తలలో కూడా రాసి వచ్చినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం గమనించండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా పుట్టినవానియందు నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. గమనించాలి. ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పిన మాట ఈ లోకంలో ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువును ఇలా పుడతాడు, ఇలా జరుగుతాయి. ప్రవక్త రాస్తే సువార్తలు కూడా ఇదే జరుగుతుందని కూడా జరిగిందని కూడా రాస్తూ వచ్చిన సువార్త. దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని లోకాన్ని పంపినాడు. ఆ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువు. ఆ కుమారుడు దానే నిత్య జీవం. ఆ కుమారుడు దానే ఆ పరలోకంలో ఉంటామన్న నిరీక్షణ నిరీక్షణ.
కుమారుడు. ఆ కుమారుడే యేసు క్రీస్తు ప్రభు 2020 సంవత్సరం క్రితమే ఈ లోకానికి వచ్చినాడు. ఎంత అద్భుతం కదా! ఆ కుమారుడు ఈ లోకంలో తండ్రి మాటలు విని ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా తండ్రి ఏ రీతిగా చెప్తూ వచ్చినాడే ఆ రీతిగానే వెళ్తూ వచ్చినాడు కుమారుడు. ఇది మొట్టమొదటి చదువుతున్న యోహాను సువార్త 3:16లో దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని ఈవిగా ఇచ్చినాడు. ఆ ఈవి బహుమానం. ఇది బహుమానం. ఆ బహుమానం ఈ లోకంలో ఒకసారి గమనిస్తే పరమగీతంలో ఆయన గురించి ఏ రీతి ఉండొచ్చునండి. పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా. చదవండి. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతన్ని గుర్తింపవచ్చు. ఈ లోకములో అంత సుందరుడుగా ఈ లోకంలో జన్మించినాడు. ఆ సుందరుడు ఏది పెరిగే కొద్దీ ఆయన అలాంటి రూపమున్న ఆయనను ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా 10,000 మందిలో ఉన్నా కానీ ఆయన మనము గుర్తించవచ్చు. ఇక్కడ రాస్తూ వచ్చిన పరమగీతం. అలాంటి యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో అందరికి సమానంగా ప్రేమ చూపించినాడు. యేసు క్రీస్తు ప్రభు తండ్రి చెప్పినాడు, ఈ లోకంలో ఇలా ఉండాలి, ఇలా ప్రేమించాలి, ఈ రీతిగా నువ్వు నడుచుకోవాలని కుమారుడు చెప్పినాడు. కుమారుడు ఆ రీతిగా నడుచుకుంటూ వచ్చినాడు. తర్వాత చూస్తుంటే ఆ కుమారుడు ఈ లోకంలో చూడండి 3:10వ వచనంలో యోహాను సువార్తలోనే కింద మాట చూడండి. ఆయన తన అధిక కుమారుడు పుట్టిన వారిని విశ్వాసించి ప్రతి వాడు ఒకరైతే అంటున్నా ప్రతి వాడు నిత్య జీవం. ఏది? నిత్య జీవం. ఆ నిత్య జీవంలో ఉండడం కోసమే ఈ లోకంలో కుమారుడు పుట్టినాడు. ఆ కుమారుడు ద్వారానే మనకు స్వాస్థ్యం, పరలోకం మనకు స్వాస్థ్యం, ఆ ఆస్తి. చూడండి ఒకసారి గమనించండి. ఆయన ఈ లోకానికి వచ్చి నీకోసం, ఏంది? నీకోసం ఈ లోకంలో పుట్టినాడు. నీకోసం పుట్టినాడు. గమనించండి. నీకోసం చనిపోయినాడు. నీకోసం సమాధి చేపట్టిన తర్వాత తిరిగి లేచినాడు. నీకోసం రానయ్యాడు. గమనించండి. పుట్టినాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు, తర్వాత రానయ్యాడు. ఎవరి కోసం? మనందరి కోసం. ఈ లోకంలో మనందరి కోసం ఆయన వచ్చిండు. అప్పుడు పాపం ఉన్నప్పుడు ఈ లోకానికి వచ్చినాడు. కానీ మళ్ళీ రాబోతుడు ఎవరి కోసం? రైట్, ఏది? పరిశుద్ధుల కోసం వస్తున్నాడు. కాబట్టి ఆయన వచ్చు వరకు మనము ఆయన ఏ చెప్పినాడా ఆ రీతిగా మనం అందరం ఉన్నాము. తప్పకుండా రాజ్యంలో ఉంటాం. నిత్యం ఎవరికి? మనందరి కోసం ఆయన పరలోకంలో సిద్ధపరుస్తాడు. అందరి కోసం ఏంటిది? స్థలాలు. మనం ఏమైనా పైసా ఇచ్చినామా? ఏ నయా 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 పైసలు ఇవ్వం. ఇక్కడ అన్ని మనం స్థలాలు సిద్ధపరచుకొని పైసలు ఎక్కువ. కానీ ఆయన నీకోసం, ఏది? నీకోసం 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 నీకోసము అందరి కోసం. నువ్వే డబ్బులు లేవు కానీ అక్కడ నీకోసం ఆయన స్వతగా ఏం చేస్తాడు? స్థలాలు సిద్ధపరుస్తాడు. నిత్య జీవం. ఈ నిత్య జీవం నీకు అర్థం. ఇంకా ఎన్నాళ్ళు? డిసెంబర్ వస్తుంది, జనవరి వస్తుంది, క్యాలెండర్లు అన్ని మారుతాయి. జనవరి ఫస్ట్ వచ్చినప్పుడే అన్ని తిమ్మేసుకుంటా ఉంటారు. కానీ దేవుడు నీకు మాట్లాడినాడా? అనివార్యంగా ఆరంభించినప్పుడు. చూడండి ఇంకో మాట చూసుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము 3వ వచనం చదవండి. ఆయన భుజం మీద రాజ్యభారము ఉండు. ఆయన ఈ లోకంలో పుట్టలేదు. ఇంకా గమనించలే మాటలు. ఆయన లోకంలో పుట్టినట్టు చెప్తున్నాడు ప్రవక్త. భవిష్యత్తు గురించి రాస్తూ వచ్చినాడు. కానీ పుట్టక ముందు మాట చెప్తూ వచ్చినాడు. ఏమాట చెప్పాలి? ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఇది గమనించలే మాట.
ఆయన ఈ రీతిగా అయిపోతాడు, ఈ రీతిగా ఇది అవుతాడు అని ప్రవక్త చెప్తూ వచ్చినాడు. కానీ యేసు క్రీస్తు ప్రభువు మీద భారం పెడుతూ వచ్చినట్టు ఆ భారం కూడా ఇష్టపూర్వకంగానే చేస్తూ వచ్చినాడు కుమారుడు. ఏ రోజు కూడా ఆయన చేసిన పరిచయంలో ఏ ఒక్క రోజు కూడా, ఏ క్షణం కూడా, ఏ సమయంలో కూడా ఆయన సనుక్కుంటుడు మాట లేదు. ఎంత దీన మనసు! ఆయన మనసు నువ్వు ధరించుకున్న తర్వాత మళ్ళీ వేరే మనసు రాకూడదు నీ లోపలికి కదా. అపోస్తలుడు పౌలు రాస్తూ వస్తాడు. 11వ ఒక మాట చదవండి. 11వ అధ్యాయము. ఈ మాట మీకు అర్థం చేసుకొని చెప్తాను. 11వ అధ్యాయము 1వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము చాలు. ఆ రూపంలోనికి మనం అందరం పోయిన తర్వాత మళ్ళీ జీవితాన్ని, గత రోజుల్లో ఉన్న జీవితాన్ని మనము అసలు గుర్తు చేసుకోరాదు, గుర్తు పెట్టుకోరాదు కూడా. ఎందుకు? మనం ఎవరితో పోల్చుకునే అవసరం లేదు. యేసు క్రీస్తు మనము ఎలా ఉన్నాడు, ఆయనలా ఉండాలి జీవించాలి. అన్న గత రోజు చెప్తూ వచ్చినాడు, అన్నలేక అవసరం లేదు. అదే వాళ్ళు ఆయనలాగా మనం జీవించాలి. ఆయనలాగా జీవిస్తే, ఆయనలా నడుచుకొని ఆయన మాటలు శ్రద్ధగా ఉంటే మనకి ఇస్తున్నాడు నిత్య జీవం. నిత్య జీవం. కాబట్టి ఆ నిత్య జీవము గమనించండి. ఆ నిత్య జీవం ఎప్పుడు ఇస్తాడో, ఎప్పుడు పోతాం అనుకున్నామా? అది 100% ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆల్రెడీ ప్రవక్త రాసి వచ్చినారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఈ గ్రంథంలో ఎవరు చదివినారో చెప్తున్నారు. చూడండి, యెషయా 9:6 ఏమంటే ఆయన భుజం మీద రాజ్యభారం. యోహాను సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త చదవండి. ఏదంటే 1వ అధ్యాయం 29 చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29 వచ్చిన మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రె. చూడండి, గమనించండి. ఆయన భుజం మీద ఏదైతే మోసుకొని ఉన్నాడు, గమనించండి మాట మీరు. ఈ లోకంలో పుట్టిన తర్వాత 33 సంవత్సరాలు జీవించినాడు. 3.5 సంవత్సరాలు పరిచయం చేసినాడు. ఆ పరిచయం చేసిన తర్వాత ఆయన మీకు 2 మాటలు చూపించిన మాటల్లో 3వ లైన్లో ఆయన భుజం మీద రాజ్యభారం. ఈ లోకంలో తండ్రి ఏదైతే చెప్పినాడో అది చేయడానికి ఇష్టపడ్డాడు కుమారుడు. ఆ కుమారుడు ఈ లోకంలో గొర్రెపిల్ల, అంటే ఆయన స్వభావం గొర్రెపిల్ల స్వభావం. ఎంత తగ్గింపు కదా! ఎన్ని కొట్లాడినా ఇక్కడ అంటే కాకులు కానీ, పిట్టెలు కానీ, జంతువులు కానీ, పశువులు కానీ ఎన్ని కొట్లాడినా ఎదురు పడతాయి. కానీ గొర్రెపిల్ల మాత్రము ఎన్ని కొట్లాడినా, ఎవరైనా తీసుకోపోతున్నా కానీ ఎదురాడే. ఎంత స్వభావం, ఎంత దీన స్థితి! ఆ తగ్గింపు ఈ మాటలు చూస్తున్నారు. ఏ చూడండి, ఏ పక్షాన్ని చూడు, ఏ జంతువు చూడు, ఏ సింహం చూడు, ఏమైనా చూడండి, కానీ ఏ దాంతో కూడా చూసుకోలేము. కానీ గొర్రెపిల్ల స్వభావం వేరు. ఎంత వండర్ఫుల్ గా! ఈ ప్రపంచంలో ఏదైనా కూడా కాలేదు, కానీ గొర్రెపిల్ల స్వభావం మాత్రం వేరు. కానీ ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభువు 33 సంవత్సరాల్లో ఉండి 3.5 పరిచయాలు చేసి ఆయన చూడండి, ఆయనను అప్పగించే ముందు, ఇది
ఆయనను అప్పగించే ముందు చాలాసార్లు మీరు చదువుతూ వచ్చినారు ఈ మాట గమనించండి. మొట్టమొదటిగా అంటే అలా చెప్తున్న మాటల్లో అంటే నేను గమనించిన మాటలో అంటే ఇంకా ఏమైతే కానీ దాగుడు మూతలు దాగుడు మూతలు ఆడుతూ వచ్చినారు. ఎవరిని చెప్పాలి? ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని ఎవరిని దాగుడు మూతలు ఆడుతూ వచ్చినారు. రాజ్యానికి రాజు కుమారుడు రాజుల కుమారుని ఈ లోకంలో దాగుడు మూతలు ఆడుతూ వచ్చినారు, కొడుతూ వచ్చినారు, మళ్ళీ ఇష్టం వచ్చిన కొడుతూ వచ్చినారు. ఎవరికి ఇష్టం వస్తే ఆ రీతి, ఎవరికి ఇష్టం వస్తే ఆ రీతి. 39 దెబ్బలు 39 దెబ్బలు ఇక్కడ దేహానికి బంధము, వీపుకు 21 దాకా 40 దెబ్బలు కొడా దెబ్బలు. ఇప్పుడు వాటి వచ్చిన గాయం ఉన్నది. నాగేసాలు అందరూ వ్యవసాయం ఉన్నారు. నాగేసాలు ఎట్లా దున్నుతారో ఆయన శరీరం అట్లా దున్నబడ్డ శరీరం. ఎవరి కోసం? ఇంత నీ కోసం చేసి వచ్చినాడు, అన్ని నీ కోసం చేసి వచ్చినాడు. ఆయన ఏది కూడా చేయలే ఆయన కోసం, అన్ని నీ కోసం, నీ కోసం. ఆయన కొడా దెబ్బలు కొట్టిన తర్వాత భుజం మీద ఆయన శిలువ మోసుకొని వెళ్తున్నాడు. ఎక్కడికి? గొల్గొతా కొండకు. ఎక్కడికి? గొల్గొతా కొండకు. ఎన్నోసార్లు శిలువ కూడా కింది పడితే వచ్చినది. వేరే రాష్ట్రంలో తప్పించుకున్నారు అంటే తీసుకోలేదు కానీ మళ్ళీ ఆయన భుజం మీద పడితే వచ్చిన ఆయన వెళ్తూ గొల్గొతా కొండకు పోయిన తర్వాత ఇది చాలాసార్లు ఎత్తు వచ్చిన ఈ మాట గమనించండి. మీరు చేతులకు 2 సిల్ల కొట్టిన తర్వాత కూడా కాళ్ళకు నాకు తెలిసి 2 కొట్టాల్సిందే ఉంది. గమనించండి మీరు, 2 కొట్టాల్సిందే ఉంది. చేతులు ఎట్లా కొట్టారు, కింద కూడా కొట్టాల్సిందేమో కానీ గమనించండి. శిల్వాకారం అవుతుందేమో ఎట్లా తెలియదు కానీ ఆ 2 కాళ్ళు ఒకే సీలతో కొట్టడానికి ఎంత ఆ సైనికుని ఎంత ధైర్యం చేసుకుని చూడొచ్చు. 2 కాళ్ళకు దిగాలి, మళ్ళీ చెక్కకు దిగిన తర్వాత ఆయన లోకంలో ఆయన చేసిన పనులు అన్ని చేసుకొని ఆయన పని ముగించేటప్పుడు శిలువ వేసిన తర్వాత కూడా ఆయన ఈ లోకంలో చేసిన పరిచయాలన్నీ ముగించుకొని శిలువ వేసిన తర్వాత కూడా శిలువ వేసిన తర్వాత కూడా ఆయన సైనికుల్లో ఒక ఈట పోసి చూసుకొచ్చినట్టు. ఇది ఈట ఆల్రెడీ అప్పటికి క్లోజ్ అయ్యొచ్చు కానీ బ్రతికి ఉన్నాడా లేడా అని సైనికుడు చూస్తూ వచ్చినాడు. చెకప్ చేసాడు, చెక్ చేసి వచ్చినాడు. కానీ అప్పటికి క్లోజ్. ఆయన రక్తం నీళ్లు కాల్చి ఎంత భారం పెట్టుకోవడం అంటే ఆ భారం అంతా వేసుకొని ఆ భారం అంతా ఈ లోకంలో ఆయన నీ కోసం, నా కోసం, ప్రపంచ సర్వమానవాళి కోసం ఈ లోకంలో ఆయన తండ్రి మాట విని ఆ భారాన్నంతా శిల మీద కారుస్తూ వచ్చినాడు. రక్తం కారుస్తూ వచ్చినాడు. నీ కోసం ఇంత చేసిన తర్వాత కూడా ఎన్ని క్రిస్టమస్లు, ఎన్ని ఫస్ట్ జనవరిలు, ఎన్ని ఉన్నా నీతో మాట్లాడుకుంటే ఆయన ఏం చెయ్యలేడు. ఒక రోజు వస్తాడు, పరిశుద్ధుల కోసం ఎత్తబడతాడు. ఆ ఎత్తబడి గుంపలు ఉండాలని నా ఆశ కూడా ఉన్న సంఘంలో. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు గురించి ఎంత ప్రేమ చెప్పినా ఆయన లెక్క చెప్పలేము, వర్ణించగాని ఆయన కొలవలేము. ఆయన ఎన్ని మీటర్లతో చెప్పినా కానీ కొలిసి చెప్పలేము. ఒక పేపర్ ఏదైనా తీయడం ఒకసారి పేపర్ చింపి వైట్ పేపర్ లాంటిది ఏదైనా పేపర్ వైట్ పేపర్ లాంటిది ఒక పేపర్ వేయండి. సరే, ఇప్పుడాక పరమగీతంలో ఒక మాట చదువుతారు. సరేమన్నమాట మీరు? ధవల వర్ణుడు రక్తవర్ణుడు 10,000 అతికాంక్షలు. యేసుక్రీస్తు ఈ మాదిరిగా వచ్చినాడు. ఈ మాదిరిగా వచ్చినాడు. గమనించండి, ఈ లోకంలో ధవలవర్ణుడు రక్తవర్ణుడు 10,000 ఆయన్ను గుర్తించవచ్చు. ఇలా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో
ఇలా అయిపోయింది. ఏంది అసలు ఈ పేపర్ మనం మళ్ళీ ఆకారం చేయగలుగుతాం? చేయగలుగుతామన్నా? సరే చేయగలుగుతాం? చేయలేదు. ఆ రీతిగా ఈ లోకంలో కుమారుడు అయిపోయింది. గుర్తించగలుగుతాం యేసు ప్రభువుని రూపం గుర్తించగలుగుతాం? గుర్తించండి. ఒక చిన్న స్టోరీ చేస్తాను నేను. చూడండి, ఒక రాజుకు ఎన్నో సంవత్సరాలకు కుమారుడు పుట్టినాడు. ఎన్నో సంవత్సరాలకు ఒక కుమారుడు పుట్టినాడు. ఆ కుమారుడు ఒక పడవలో వెళ్తున్నాడు. ఆ పడవలో వెళ్తున్నప్పుడు ఆయన రాజు దగ్గర ఉన్న సైనికులందరూ ఆడుకుంటూ కుమార్తెను ఆడుకుంటున్నారు. ఆ కుమార్తెతో ఆడుకుంటున్నప్పుడు ఆ రాజు దగ్గర తీసుకొని జస్ట్ వారిని గేమ్ ఆడుతూ వచ్చినారు. చూడండి, ఆ రాజు దగ్గర తీసుకున్నారు. ఆ కుమారుడు తీసుకొని ఒళ్ళో పెట్టుకొని ఏదో చిన్నగా అలా అవి తీసుకొని ఆ కుమారుని ఆ రాజకుమారిని సైకిల్ వేసినట్టే తప్పుడు సముద్రంలో వేసినారు. సముద్రంలో వేసినారు. ఆ సముద్రంలో వేసిన తర్వాత గమనించండి మాట. ఆ రాజు ఏమనంటే సైనికుడు అంటే చూడండి, రాజుకి ఏమైనా ఆపద వచ్చినా సైనిక ఆదుకోలేదు. సైనికులు ఇప్పుడు రాజుకి వస్తే సైనికులు ఆదుకోలేదు. అట్లా సైనికుడు చేయమంటాడు రాజు. చూడండి ఆడ పడేసాడు. దూకండి అంటే కూడా ఎవరు దూకుతాడు. దూకుతే ఏమన్నది? ప్రాణం పోతుంది. కానీ ఎవరు దూకుతలేడు. మళ్ళీ ఆ కుమారుడు నీరు నింపితే ప్రాణం పోతుంది అనుకొని తండ్రి దిగుతాడు. ఎవరు దిగుతారు? ఎక్కడ? సముద్రంలో దిగేసరికి కానీ మళ్ళీ ఆయన తీసుకొచ్చినారు. తీసుకొచ్చినప్పుడు అందులో ఏముంది? ఆ కుమారుడు లేదు. కాబట్టి జస్ట్ ఎగ్జామ్ మామూలు పెట్టుకున్నాడు సైనికులు. కానీ ఇక్కడ మీకు అర్థమైన తెలుసు, ఎవరు కూడా ఈ లోకానికి రాదు. అక్కడ నుంచానే తన కుమారుని లోకానికి పంపినాడు. ఎవరు? దేవుడు. ఎవరిని? తన కుమారుడు. ఆ కుమారుడే యేసు క్రీస్తు ప్రభు. కాబట్టి ఈ మాటలు మీకు అర్థమైనచ్చు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో శిశువుగా ఉన్నాడు. అదే రీతిగా భుజం మీద రాజభారం ఉంది. అదే రీతిగా ఆయన మాటలతో ఈ లోకంలో కాక ఆయన క్రియాపూర్వకంగా ఈ లోకంలో చూపిస్తూ వచ్చినాడు. ఎంత వండర్ఫుల్ గా! ఈ మాటలు బట్టి దేవుని ఆరాధిస్తాం, దేవుని గణపరుస్తాం. దేవుడు మాట ఇచ్చినాడు. లేచి నిలబడి మాట్లాడుకుందాం. అందరూ లేచి నిలబడి పాట పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ఆ తర్వాత పాట సంఖ్య 167, కొత్త బుక్లో 165 పాత బుక్. ఆశ్చర్యకరుడా నీవే, ఆశ్చర్యకరుడా నీవే, యెహోవా నీవే ధన్యుడా, యెహోవా నీవే ధన్యుడా, నీ కృప నిండినట్టేను,
పిల్లలు సండే స్కూల్ వెళ్తారు. నీ ప్రకాశము నిలచు, నీ ప్రకాశము నిలచు, వారిపై నిలకం ఎన్నైనకు ఆరాధన వచ్చి ఫస్ట్ సండే స్కూల్ టీచరు ఆరాధన చేస్తారు. తర్వాత ఒక బ్రదరు ఒక సిస్టర్ క్రమము ఆరాధించాలా. ఈ సంవత్సరము 360 దినాలు సంవత్సరం గడిచిపోయినది, 50 వారాలు గడిచిపోయినాయి. ఈ నూతన సంవత్సరం రాకముందే నువ్వు ఆరాధిస్తే, నువ్వు ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు.